అందరికీ నమస్కారం. ఏదన్నా అంటేనేమో మమ్మల్ని అంటున్నారు, లేదంటే కనుక మమ్మల్ని ఎగతాళి చేస్తున్నారు, మమ్మల్ని ట్రోలింగ్ చేస్తున్నారు అంటూ మీడియా ముందరకు వచ్చి ముసలి కన్నీరు అయితే కలుస్తారండి. కానీ వీళ్ళు మాత్రం నోటికి వచ్చినట్టు మాట్లాడవచ్చు. గతంలో చూసాం శ్రీరెడ్డి అనే ఒక యాక్టర్, ఆమె నోటికి వచ్చినట్టు మాట్లాడేది. ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి మన యాంకర్ శ్యామల గారు వచ్చారండి. యాంకర్ శ్యామల అంటే మీకు తెలిసి ఉండొచ్చు, లేదంటే తెలియకపోవచ్చు. బెట్టింగ్ ప్రమోట్ చేసే బెట్టింగ్ రాణి అండి. ఈ మాట అంటే కోపం వచ్చిద్ది. మాత్రం లోకేష్ గారిని పప్పు అనొచ్చు, ఏమైనా అనొచ్చు. అసలు ఈ మహాతల్లికి ఏం తెలుసని ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని హైదరాబాద్లో తింటూ, హైదరాబాద్లో తిరుగుతూ, హైదరాబాద్కు ట్యాక్స్ కడుతూ, తెలంగాణకి ట్యాక్స్ కడుతూ ఆంధ్రాలో మాట్లాడటానికి వచ్చిద్ది. ఎందుకు? వాళ్ళ జగనన్న ఇచ్చే డబ్బుల కోసం. ఏమన్నంటే మాత్రం మమ్మల్ని ట్రోలింగ్ చేస్తున్నారు, మేము ఒక ట్రోలింగ్ మెటీరియల్లా కానొస్తున్నామా, మహిళలకు రక్షణ లేకుండా పోతుంది ఆంధ్రప్రదేశ్లోని మాట్లాడుతుంది. మరి మన నోరు అదుపులో ఉండాలి కదమ్మా. బెట్టింగ్ రాని వెళ్ళి బెట్టింగ్లు చేసుకుంటా, ఏదో ఒక ప్రోగ్రాములు చేసుకుంటా నువ్వు తెలంగాణలో తగలడు, ఎవడు కాదండు. ఎక్కడో తెలంగాణలో తగలడి అక్కడే ట్యాక్సులు కడతా వచ్చి ఆంధ్ర నాయకుల గురించి మాట్లాడటానికి నీకేం రైట్ ఉంది? ఎవరు నువ్వు? హూ ఆర్ యూ? నువ్వు ఆంధ్రాలో ఏమన్నా ఓటర్వా? కాదు. తెలంగాణలో ఏమన్నా ఓటర్వా? తెలంగాణలో ఓటర్వి. వెళ్ళి తెలంగాణ రాజకీయాల గురించి మాట్లాడుకో. నీకేం సంబంధం ఆంధ్ర గురించి? ఏముడొక్కడే కాదు కండి, ఇంకా కొంతమంది సచ్చారు ఈ మధ్యకాలంలో తయారయ్యారు. ఆ బీఆర్ఎస్కి సపోర్ట్ చేసిన యూట్యూబ్ ఛానల్లో జర్నలిస్ట్ శంకర్ అంటూ ఇంకా 2-3 తగలడ్డారు. వీళ్ళందరూ ఆంధ్రాలో సచ్చి ఆంధ్రాలో ఏం జరుగుతుందో చూసుకోకుండా తెలంగాణలో సచ్చి అక్కడ కూర్చొని ఇక్కడ నుంచి స్క్రిప్ట్లు పంపించగానే, పేటీఎం బ్యాచ్ స్క్రిప్ట్లు పంపించగానే అక్కడ కూర్చొని వాగటం. ఆ జర్నలిస్ట్ శంకర్ అనేవాడు ఒక అమ్మాయిల్ని మోసం చేసిన దాంట్లో కుక్కను కొట్టినట్టు కొట్టారు వాడిని. అయినా సిగ్గురాలా. ఇప్పటికీ అవే అబద్ధాలు. సరే వీళ్ళ గురించి తీసేయండి. ఈ యాంకర్ శ్యామలకి అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం రైట్ ఉందండి మాట్లాడటానికి? ఆంధ్రాలో ఏమన్నా ఉంటుందా? ఆంధ్రాలో ఆమెకి ఏమన్నా పథకాలు రాలేదా? ఆంధ్రాలో ఏమన్నా పథకాలు రాలేదా ఆమెకి? ఆమె ఏం చెబుతుందండి ఒక్కసారి విందాం. లోకేష్ గారి గురించి మరీ దారుణం. చెప్పు తెగేదాకా కొడతారు చెబుతున్నా. మహిళలే చెప్పు తెగేదాకా కొడతారు. నువ్వు ఎక్కడో 4 గోళ్ల మధ్య కూర్చొని పిచ్చి ఒకటం కాదు. మంగళగిరిరా, గడప గడపకు వెళ్దాం. మంగళగిరిలో గడప గడపకు వెళ్దాం. నారా లోకేష్ గారి గురించి మాట మాట్లాడు. నువ్వు ఆయన పప్పు అని మాట్లాడు. ఆయన చేసిన పనులు దాదాపు ఆయన గడిచిన సంవత్సరంలోనే ఇప్పటివరకు 5,600 మందికి ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. తెలుసా ఆ సంగతి? వాళ్ళకు బట్టలు పెట్టి మరి నువ్వు ఆయన గురించి మాట్లాడుతున్నావు పప్పు అని. మీ బతుక్కి మీ ఆయన మీద ఉన్న ముందల 420 కేసు, చెక్ బౌన్స్ కేసు అవి తీపించుకో చేత అయితే నీకు. నువ్వు లోకేష్ గారి గురించి మాట్లాడుతున్నా. సిగ్గుందా నీకు? అసలుకి సిగ్గు కొంచెం కాదు, కొంచెం అన్నా సిగ్గుందా? కళ్ళు ఏమన్నా కాకులు మింగాయా? లేదంటే కళ్ళు ఏమన్నా కాకులు ఎత్తుకెళ్ళాయా? యూనిఫామా? ఒకసారి రా, ఆంధ్రప్రదేశ్ రా. ఏదే మీ పేటీఎం బ్యాచ్ చేసుకునే యూనిఫామ్ కాదు, నిజంగా వచ్చే ఆంధ్రప్రదేశ్లో స్టూడెంట్స్ వేసుకుంటున్న యూనిఫాము, వాళ్ళు వేసుకుంటున్న యూనిఫాము చూసి నువ్వు మాట్లాడు. హైదరాబాద్లో కూర్చొని సొల్లు కథలు దొబ్బ మాకు. మరి నిన్ను తిట్టాలంటే కనుక బూతులు సరిపోవట్లా నాకు. యూనిఫామ్ ఉతుక్కోకుండా వేసుకోవాలని ఏ గాడిద కొడుకు చెప్పాడు నీకు? ఏ గాడిద కొడుకు చెప్పాడంట నీకు? లేదా మీ కొడాలి నాని భాషలో ఎవడమ్మ మొగుడు చెప్పాడు ఉతుక్కోకుండా వేసుకోవాలని? అది చెప్పినాడు ఎవడో, కొంచెం బయటికి తీసుకురా. ఎవడమ్మ మొగుడు చెప్పాడు? సిగ్గుందా కొంచెం కాదు కొంచెం అన్నా నీకు? ఉతుక్కోకుండా వేసుకోమని ఎవడన్నా చెబుతాడా? మనిషి పుట్టకే పుట్టావా నువ్వు? ఏదన్నంటే కనుక ఉమెన్ కార్డు బయటకు తీసి ఆడుకోవటం కాదు. తెలంగాణలో దొబ్బించుకున్న దాన్ని తెలంగాణలో దొబ్బించుకో. చెక్ బౌన్స్ కేసులు ఉన్నదాన్ని ఈరోజు 10 కోట్ల విలువ చేసే విల్లాలో ఎలా ఉంటున్నావు నువ్వు? నీ బతుకైంది స్టేజీల మీద డ్యాన్సులు వేసుకునే బతుకు దగ్గర నుంచి ఈరోజు 10 కోట్ల విల్లా స్థాయికి ఎలా వచ్చావు నువ్వు? నీ మొగుడు చేసిన 420 కేసుల గురించి మాట్లాడు, ఫోర్జరీ కేసుల గురించి మాట్లాడు, వాటి గురించి మాట్లాడు. ఎందుకంటే మొగుడినే ఒక పప్పులాగా చేసి పక్కన పియ్యగా పెట్టుకొని తిరుగుతున్నావు. నువ్వు లోకేష్ గారిని పప్పు అని మాట్లాడతావా? అరే స్టేజీల మీద డ్యాన్సులు వేసుకుంటా ఇప్పుడు నీ కాల్ షీట్ల కోసం మొగుడినే పియ్యగా పెట్టుకొని పప్పులాగా పక్కన పెట్టుకున్నావు. ముందల వాడి సంగతి ఏడువు. లోకేష్ గారి గురించి తర్వాత మాట్లాడుకుందాం. ఏదన్నంటే ఉమెన్ కార్డు తీసుకొని ఏడవటం కాదు, నిజాలు తెలుసుకొని మాట్లాడు, అప్పుడే నీకు గౌరవం ఉండిద్ది.
బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేయడంలో మోసం గ్యారంటీ, డబ్బులు ఇచ్చిన వాళ్ళకి ఎగ్గొట్టడంలో మోసం గ్యారంటీ, 10 కోట్ల విల్లాని 3 కోట్లకు కొట్టేయటంలో మోసం గ్యారంటీ, జగన్ అన్నిచ్చే 5 రూపాయల కోసం మోగటంలో మోసం గ్యారంటీ, మోసపూరిత మాటలు చెప్పేసి జనాలను నవ్వించడంలో మోసం గ్యారంటీ. నువ్వా చెప్పేది? ముందల ఈడీ పిలుస్తుంది మహాతల్లి, ఎల్లు, వేడి వేడిగా ఉంది ఈడీ అక్కడ. శ్యామల అమ్మ బెట్టింగ్ రాని, ఈడీ వేడి వేడిగా ఉంది, రెడీగా వెళ్ళిపో అక్కడికి. తొందరగా వెళ్ళినా వరకు నీ వేడి దించేసిద్ది ఈడీ. అరే చెక్ బౌన్స్ కేసులో నువ్వు 10 కోట్లు పెట్టి విల్లా ఎట్ట కొనుక్కున్నావా అని చెప్పి జనాలందరూ ఆశ్చర్యపోయారు. ఆంధ్ర 360 అంట, ఆంధ్ర గోల్డ్ అంట, ఆంధ్ర 360 అంట. నీ బొంద, నీ పాడా, నీ పచ్చిబద్దలు. జనాలను ముంచేసి, జనాలను మోసం చేసేసి, డబ్బులు సంపాదించేసి, ఫ్లాట్లు విల్లాలు ఇవన్నీ కొనుక్కొని దొబ్బినా నువ్వా మాట్లాడేది? నువ్వు కూడా లోకేష్ గారి గురించి మోసం గ్యారంటీ ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు? మరి ముఖ్యంగా వైసీపీలో ఉన్న వాళ్ళందరికీ స్క్రిప్ట్లన్నీ ఒకటే వస్తాయా ఏంటి? అటు రోజా చూస్తే అలా మాట్లాడుతుంది, ఇటు నువ్వు చూస్తే నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. మీ స్క్రిప్ట్లన్నీ మారవా? అరే ఏదో పంచిలో 4 మాటలు మాట్లాడేమలే, యాంకర్గా 4 మాటలు మాట్లాడేమలే అనుకొని మాట్లాడుకొని వెళ్ళిపోవటం అనుకున్నా అన్న. నా బొట్టాలకు సమాధానం చెప్పాలి నువ్వు. ముందల ఈడీ పిలిచినప్పుడు ఎందుకు వెళ్ళలేకపోతున్నా నువ్వు? వెళ్ళు, ఈడీ దగ్గరికి వెళ్ళి ఈడీకి సమాధానం చెప్పి, ఈడీ పెట్టే క్వశ్చన్లకి వాటికి ఆన్సర్ చెప్పేసి నువ్వు బయటికి రా. ముందల ఈడీ ఇచ్చింది కదా, ఒకసారి నోటీస్ ఇస్తే కనుక నేను రాలేను, ప్రచారంలో ఉన్నానని చెప్పి తప్పించుకోవటం ఎందుకు? వెళ్ళిరా ముందల, వెళ్ళొచ్చేసి నీ వేడి దిగించుకో ముందల. అక్కడ ఈడీ ఉన్న వేడి దింపు. అక్కడ 10 కోట్ల రూపాయల విల్లా ఎలా వచ్చింది నీకు అని ఈడీ అడిగింది క్వశ్చను, దానికి సమాధానం చెప్పు. చెక్ బౌన్స్ కేసులున్న దాదాపు ఎంతకి 15,000 రూపాయల డబ్బులు ఇవ్వటానికి చెక్ బౌన్స్ కేసు ఉన్న నువ్వు 10 కోట్లు పెట్టి విల్లా ఎలా కొనుక్కున్నావు? బెట్టింగ్ యాప్లు ప్రమోషన్ చేసే కదా, అదే కదా నీ బతుకు. నువ్వు ఈరోజు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల గురించి మాట్లాడుతుంటే కనుక జనాలు దేంతో నవ్వాలో అర్థం కావట్లా. కొంచెమైనా పద్ధతి మార్చుకో యాంకర్ శ్యామల.